ఊరినైనా ఏమైంది గీ అక్క కట్టె పట్టుకొని మాట్లాడుతుండే ఒకరేసారి ఎవరన్నా ఒటగాల బగ్గా పోలీసులు ఉన్నారుగా గీడ ఊరారి గీ కాకి ఏడుకో పోతాడు కట్టె పట్టుకొని ఓ కాక ఆగాగాగాగు అరే ఏమైంది గీడ ఏదో పెద్ద లొల్లి అయినట్టున్నది పోలీసులు ఉన్నారు వాయబ్బా గింతగానే ఉన్నారేంది పోలీసులు వాళ్ళు కూడా కట్టెలు పట్టుకునే ఉన్నారు ఏంది గుడిసెల మీద చేసి గుడిసెలు వీక్తుర్రా ఏంది వీళ్ళు అబ్బా గీ అన్న అయితే చాలా గుస మీద మాట్లాడుతున్నాడు పోలీసు ఆయనతోని ఓరక్క జేసీబీ కూడా ఉన్నది కదా ఇది కొంపదీసి మళ్ళేమన్నా హైడ్రానా ఇట్లా ఓయక్క గీ అన్నోళ్ళు గీ అక్కోళ్ళు చూడు గా బుల్డోజర్ ఇంక ఎట్లా జరిగిర్రో అంటే ఊళ్ళకేంచి వెళ్ళిపోమంటుర్రు అనమాట ఓరక్క జేసీబీలు బుల్డోజర్లు వ్యాన్లు షానున్నాయి కదా ఇక చూసిరు కదా గీల వార్నింగ్లు గిప్పుడైతే ఆశలు ముచ్చట చెప్తాయి నూర్రి అయితే గీడ కనిపించేటోళ్ళంతా అడవిల బతికే మన గిరిజన సోదరులు అయితే గీల గుడిసెలను తొలగిస్తున్న అటవీ శాఖ అధికారుల పైన గాళ్ళైతే గాళ్ళ గలం ఇప్పిర్రు మూలుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రోహిర్ బీట్ పరిధిలో చెల్పాక రహదారి వెంట గీ అడవిల అన్నోళ్ళు గుడిసెలేసుకుంటే జేసీబీ డోజర్ వాహనాలతోని ఘాటిని తొలగేయనికి వచ్చిర్రు అటవీ శాఖ మరియు పోలీస్ అధికారులు ఇక వాళ్ళందరికీ తిక్కలేసి మేమేసుకున్న వాటిని తొలగేయనికి మీరెవర్రా భయ అని చెప్పేసి ఎదురు తిరిగిరు గాడున్న అన్నోళ్ళు చూస్తుంటే గీది కూడా హైడ్రా లెక్కనే ఉన్నది కాకపోతే గవి పట్నంలా గీదేమో అడవిలా ఈయగాడున్న అన్న లెక్కలు మాట్లాడుకుంటా గీ రేవంత్ సర్కారు ఆఖరికి గీ పేదోళ్ళం కూడా కుదరదా అరే ఏమికి గతి లేదు అడవిలో గుడిసెలేసుకొని బతుకుతున్న గిరిజన ప్రజల మేము మమ్మలం కూడా కుదల రాగినా గిదేం సర్కార్ రాయ్యా ఇంకోసారి ఈనంగా ఏమన్నా బుల్డోజర్లు జేసీబీలు వేసుకొని రారి మళ్ళీ ఈనంగా చెప్తాం మీ పని అని చెప్పేసి మస్తు గరం అవుతున్నారు